Hi friends, welcome to my channel. Today's topic is queue implementation using arrays. So, what do you mean by queue first? First, what do you mean by queue? So, queue is nothing but one type of linear data structure. So, queue అనేది one type of linear data structure. So, queue లో ఎన్ని operations perform చేస్తామంటే mainly three operations. One is insert operation, delete operation and display operation. ఓకే, సో మనం ఇన్సర్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది ఒక సైడ్ నుంచి జరుగుతుంది, దాన్ని రేర్ ఆఫ్ ది క్యూ అంటాం. సో డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది ఇంకొక సైడ్ నుంచి జరుగుతుంది, అనదర్ ఎండ్, దట్ ఈస్ ఫ్రంట్ ఆఫ్ ది క్యూ అంటాం. అంటే క్యూలో ఇన్సర్షన్ అనేది డిలీషన్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి జరుగుతాయి. ఓకే, సో ఇన్సర్ట్ అవుతున్నప్పుడు రేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, సో డిలీట్ అవుతున్నప్పుడు ఫ్రంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇనీషియల్గా ఈ టూ వాల్యూస్ ఏ పొజిషన్లో ఉంటాయంటే అండర్ ఫ్లో, అంటే ఇనీషియల్గా ఫ్రంట్ వాల్యూ రేర్ వాల్యూ -1. ఓకే, సో ఇది జనరల్గా క్యూ క్లాస్. దిస్ క్లాస్ కంటైన్స్ మెయిన్లీ 4 మెథడ్స్, దట్ ఈస్ క్యూ కన్స్ట్రక్టర్. ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పాం, దట్ ఈస్ ఇన్సర్ట్, డిలీట్, డిస్ప్లే. ఓకే, సో ఇది యాక్చువల్గా మన క్యూ క్లాస్. ఇది ఇప్పుడు ఈ క్యూ క్లాస్లో ఉన్న ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సో డెఫినెట్గా మనకు మెయిన్ క్లాస్ కావాలి. దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. ఈ మెయిన్ క్లాస్లో ఏముంటుంది? మెయిన్ మెథడ్ రాస్తాం. సో విత్ ఇన్ ద మెయిన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే డూ బ్లాక్ రాస్తాం. ఈ డూ బ్లాక్ వల్ల యూజ్ ఏంటంటే ఈ ఆపరేషన్స్ అనేవి మనం 4 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు: ఇన్సర్ట్, డిలీట్, డిస్ప్లే అండ్ ఎగ్జిట్. అంటే మనం ప్రాసెస్ ఆపేయాలనుకుంటే ఎగ్జిట్. సో ఈ 3 ఆప్షన్స్లో మెయిన్గా ఈ 3 ఆప్షన్స్లో సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేస్తాం, రైట్? సో అంటే ఈ పర్టికులర్ మెనూ స్టేట్మెంట్స్ అనేవి రిపీటెడ్గా జరగాలి. అందుకే మనం డూ బ్లాక్ యూజ్ చేస్తాం, డూ వైల్. ఓకే, సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందో ఒకసారి క్లియర్గా చూస్తే, సో మనకి జనరల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, జనరల్గా మనం అవుట్పుట్ని బేస్ చేసుకుని మన ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫస్ట్ మెనూ డిస్ప్లే అవ్వాలి, అండ్ దెన్ ఆ మెనూలో ఉన్న నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ డిస్ప్లే అవ్వాలి. సో అవుట్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ ఎంటర్ యువర్ చాయిస్ అని రావాలి, ఎంటర్ యువర్ ఆప్షన్ అని రావాలి. ఇప్పుడు మీరు 1 అని చూస్ చేసుకున్నారు అంటే సో ఇట్ పెర్ఫామ్ ఓన్లీ ఇన్సర్ట్ ఆపరేషన్. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఎంటర్ యువర్ చాయిస్ అని అన్నారో ఇన్సర్ట్ ఆపరేషన్ మాత్రమే పెర్ఫామ్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన అవుట్పుట్స్ని డిస్ప్లే చేసి, అండ్ దెన్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మెనూ రిపీట్ అవుతుంది. వై? బికాజ్ మనం ఈ మెనూ స్టేట్మెంట్ అంతా కూడా విత్ ఇన్ ది డూ వైల్ బ్లాక్లో రాస్తాం, డూ. ఓకే, అందుకే రిపిటేషన్ జరుగుతుంది. అంటే మళ్ళీ మెనూ వస్తుంది, మళ్ళీ ఎంట్రీ యువర్ చాయిస్ అడుగుతుంది. ఇప్పుడు 1 అని క్లిక్ చేస్తాం, మళ్ళీ మెనూ వస్తుంది, ఎంట్రీ యువర్ ఆప్షన్ అన్నప్పుడు ఇప్పుడు టూ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 4 ఆప్షన్స్లో మన ఇష్టం. అగైన్ మళ్ళీ మెనూ వస్తుంది. సో ఇప్పుడు నేను 4 సెలెక్ట్ చేశాను అనుకోండి, అంటే ఈ ప్రాసెస్ అనేది క్విట్ అయిపోతుంది, అంటే ఈ రిపిటేషన్ అనేది క్విట్ అవుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా క్యూ ప్రోగ్రామ్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో క్యూ ప్రోగ్రామ్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది క్యూ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. ఏ ప్రోగ్రామ్ అయినా ఈ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మెనూ డిస్ప్లే అవుతుంది. ఈ మెనూలో మనం ఎంట్రీ యువర్ చాయిస్ క్లిక్ చేస్తాం, ఇక్కడ స్విచ్ బ్లాక్ రాస్తాం. ఇక్కడ ఎన్ని మెనూ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని కేసెస్ రాస్తాం. మీరు ఇక్కడ ఏ కేసు అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి సో స్విచ్ బ్లాక్ల నుంచి బయటకు వచ్చేసి సో మళ్ళీ డూ బ్లాక్ వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ డూ బ్లాక్ వస్తుంది. ఇట్స్ అ రిపీటెడ్ ప్రాసెస్ అంటిల్ దిస్ కండిషన్ ఈస్ ఫాల్స్. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఇప్పుడు లూప్ టెర్మినేట్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా ఒక క్యూ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రొసీజర్, రైట్? సో ఇది మెయిన్ లాజిక్ కాదు, జస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో ఈ వీడియోలో ఓన్లీ సో మనం 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పాము: ఇన్సర్ట్, డిలీట్, డిస్ప్లే. ఈ వీడియోలో నేను ఓన్లీ ఇన్సర్ట్ ఆపరేషన్స్ మాత్రమే, అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ మాత్రమే ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది, అసలు వాట్ డూ మీన్ బై ఇన్సర్ట్, క్యూలో ఇన్సర్ట్ మెథడ్ని కోడింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో క్లియర్గా చూద్దాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ యువర్ చాయిస్ క్లిక్ చేసినప్పుడు 1 అని క్లిక్ చేశారు అనుకోండి. ఎంట్రీ యువర్ చాయిస్ 1 అని క్లిక్ చేశారు. 1 అని క్లిక్ చేసిన వెంటనే ఇన్సర్ట్ మెథడ్కి వస్తుంది కర్సర్. ఇన్సర్ట్ మెథడ్కి వస్తుంది. సో ఇనీషియల్లీ క్యూ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ క్యూ. ఇనీషియల్గా క్యూ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ క్యూ. సైజ్ ఆఫ్ క్యూ ఈజ్ నథింగ్ బట్ 5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ 5. దిస్ ఈజ్ ఇండెక్స్ నెంబర్ 0, 1, 2 and 3 and 4. దిస్ ఈజ్ క్యూ, రైట్? ఇనీషియల్లీ మనం ఇందాక చెప్పుకున్నాం ప్రీవియస్గా, ఇనీషియల్లీ ఫ్రంట్ అండ్ రేర్ ఈక్వల్ టు ఇనీషియల్లీ -1. దిస్ ఈజ్ అండర్ఫ్లో సిచ్యువేషన్. అంటే ఇంకా క్యూ ఎంప్టీగా ఉంది, ఎవ్వరు క్యూలోకి వచ్చి ఒక్క ఎలిమెంట్ కూడా స్టోర్ అవ్వలేదు అని మీనింగ్. మీరు ఫస్ట్ టైం కాల్ చేశారు ఇన్సర్ట్ మెథడ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఇప్పుడు రేర్ వాల్యూ ఎంత ఉందండి? -1 ఉంది. సో హియర్ రేర్ ఈక్వల్ టు -1, దెన్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందండి. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది? సో ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. దట్స్ ఇట్. ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. వై? బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ సింపుల్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే బ్లాక్లోకి వెళ్తుంది, అదర్వైజ్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. బ్లాక్లోకి ఎంటర్ అవ్వకుండా బయటకు క్విట్ అయిపోతుంది, రైట్? అండ్ నెక్స్ట్ system.out.println ఎంటర్ ఎనీ నంబర్ టు ఇన్సర్ట్. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక వాల్యూ ఎంటర్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ సో నంబర్ ఈక్వల్ టు ఫర్ 10 అని ఇచ్చారు. దిస్ ఇస్ s.nextInt ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ మెథడ్. గెట్ ద ఇన్పుట్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్, రైట్? సో ఇప్పుడు మీరు 10 ఇచ్చారు. ఈ 10 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? జనరల్గా క్యూలో స్టోర్ అవ్వాలి, రైట్? సో క్యూలో ఎలా స్టోర్ అవుతుంది అంటే సో ఇనీషియల్లీ ఫ్రంట్ అండ్ రేర్ ఈక్వల్ టు -1, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసాం కాబట్టి ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు -1, ఎస్, దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, and then this condition is true, then front plus is nothing but -1 plus 1, that is 0. -1 plus 1 0. This is 0th index number, అంటే ఫ్రంట్ ఇక్కడికి వచ్చింది, రైట్? సో అండ్ నెక్స్ట్ రేర్ ప్లస్ అంటే ఇది సింపుల్ ఇఫ్ అండి, ఇది ఓన్లీ సింపుల్ ఇఫ్. సో ఫ్రంట్ ప్లస్ ఎప్పుడు జరుగుతుంది అండి? ఫర్ ద ఫస్ట్ కేస్. అంటే ఫ్రంట్ వాల్యూ -1 ఎప్పుడైందో ఆ సిచ్యువేషన్లో మాత్రమే ఇది ఫ్రంట్ ప్లస్ అవుతుంది. రిమైనింగ్ ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇది నార్మల్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. వై? బికాస్ ఇది అవుట్ సైడ్ ది బ్లాక్ ఉంది కాబట్టి. అంటే ఫ్రంట్ ప్లస్ అనేది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయింది, ఓకే? అంటే ఇది ట్రూ అయితే మాత్రమే ఇది జరుగుతుంది, లేకపోతే రిమైనింగ్ కేసెస్ ఇది జరగదు. సో రిమైనింగ్ కేసెస్ ఇది నార్మల్గానే జరుగుతుంది. దట్ ఈజ్ రేర్ ప్లస్. అగైన్ రేర్ ఈజ్ ఆల్సో 0. వై? బికాస్ -1 plus 1 0, ఓకే? సో ఇప్పుడు ఏ ఆఫ్ రేర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏ ఆఫ్ రేర్, దట్ ఈజ్ ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు నంబర్, యువర్ ఎంటర్ నంబర్, దట్ ఈజ్ 10. సో 10 సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. 10 ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్, ఓకే? సో 10 ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ సెకండ్ టైం ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేశారు, సెకండ్ టైం మళ్ళీ మెనూ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఎంట్రీ యువర్ చాయిస్ అన్నప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేశారు అనుకో. సో ఇప్పుడు రేర్ వాల్యూ ఎంత ఉందండి? 0, ఈక్వల్ టు 4. అగైన్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. సో అగైన్ ఎంటర్ యువర్ నంబర్ టు ఇన్సర్ట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 20 తీసుకుందాం అనుకున్నాం. 20 ఇప్పుడు ఏమవుతుంది? 20 రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు -1 అండి. దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. వై? బికాస్ ఫ్రంట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు -1, దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో అంటే ఫ్రంట్ ప్లస్ జరుగుతుంది. నేను ప్రీవియస్గానే చెప్పాను ఫ్రంట్ ప్లస్ ఎప్పుడు జరుగుతుందండి? ఫర్ ద ఓన్లీ ఫస్ట్ సిచ్యువేషన్ ఆర్ ఫస్ట్ కేస్, ఫస్ట్ టైం ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు. సో ఫ్రంట్ రేరు ఇనీషియల్గా -1లో ఉన్నాయి కాబట్టి ఫర్ ద ఫస్ట్ సిచ్యువేషన్ మాత్రమే ఫ్రంట్ ప్లస్ అవుతుంది. రిమైనింగ్ అసలు ఎప్పుడు జరుగుతుంది? రిమైనింగ్ అసలు ప్లస్ఏ జరుగుతుంది, ఓకే?
సో ఇప్పుడు రేర్ వాల్యూ మాత్రం నార్మల్గానే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి రేర్ వాల్యూ ఎంత ఉంది యాక్చువల్గా జీరోలో ఉంది సో 0 ప్లస్ ప్లస్ 1 అవుతుంది అంటే రేర్ ఇక్కడికి వచ్చింది సో ఇప్పుడు ఏ ఆఫ్ రేర్ దట్ ఈజ్ ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు నంబర్ దట్ ఈజ్ 20 ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏ ఆఫ్ మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేశారు ఇప్పుడు రేర్ వాల్యూ 1 ఉంది 1 ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్ మళ్ళీ ఇంకో న్యూ వాల్యూ ఎంటర్ చేశారు దట్ ఈస్ 30 సో ఇప్పుడు ఫ్రంట్ వాల్యూ జరగదు రేర్ వాల్యూ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది దట్ ఈజ్ ఏ ఆఫ్ రేర్ ఈక్వల్ టు 2 సో ఇప్పుడు 30 ఇన్సర్ట్ అవుతుంది అండ్ దెన్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మళ్ళీ కాల్ చేశారు అనుకుందాం మళ్ళీ రేర్ వాల్యూ 3 అవుతుంది సో రేర్ ఇండెక్స్ నెంబర్ 3లోకి వాల్యూ వెళ్ళి స్టోర్ అయింది అగైన్ మళ్ళీ రేర్ వాల్యూ కాల్ చేశారు మళ్ళీ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు 3 కాబట్టి 3 ఈక్వల్ టు 4 అడుగుతుంది కండిషన్ ఫాల్స్ అవుతుంది అగైన్ ఇంకో వాల్యూ ఎంటర్ చేయమంటుంది ఇప్పుడు మీరు 50 ఎంటర్ చేశారు సో రేర్ ప్లస్ ప్లస్ అన్నాం దట్ ఈస్ 3 ప్లస్ ప్లస్ అంటే 4కి వస్తుంది సో 4కి వచ్చింది అంటే రేర్ వాల్యూ 4 దట్ ఈస్ ఏ ఆఫ్ రేర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ రేర్ ఈక్వల్ టు 4 దట్ ఈస్ ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు సంథింగ్ దట్ ఈస్ 50 సో 50 సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ వస్తుంది అగైన్ మళ్ళీ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేశారు అనుకో అంటే ఇప్పటికి నేను ఎన్ని టైమ్స్ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసినట్టు అంటే సో ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం అండ్ ఫిఫ్త్ టైం రైట్ సో ఇనీషియల్గా రేర్ వాల్యూ -1లో ఉంది ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు రేర్ వాల్యూ 0 అయింది సెకండ్ టైం కాల్ చేసినప్పుడు రేర్ వాల్యూ 1 అయింది థర్డ్ టైం కాల్ చేసినప్పుడు రేర్ వాల్యూ 2 అయింది ఫోర్త్ టైం కాల్ చేసినప్పుడు రేర్ వాల్యూ 3 అయింది ఫిఫ్త్ టైం కాల్ చేసినప్పుడు రేర్ వాల్యూ 4 అయింది ఎప్పుడైతే నెక్స్ట్ టైం సిక్స్త్ టైం కాల్ చేసినప్పుడు ఇఫ్ రేర్ ఈక్వల్ టు 4 దట్ ఈస్ 4 ఈక్వల్ టు 4 ఎస్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ దట్ మీన్స్ క్యూ ఈజ్ ఫుల్ మీరు కావాలని చూడండి ఇక్కడ క్యూ అన్ని ఫుల్ అయిపోయింది క్యూ ఈజ్ ఫుల్ అండ్ రిటర్న్ సో ఎప్పుడైతే రిటర్న్ అన్నామో దిస్ ఈస్ జంపింగ్ స్టేట్మెంట్ సో ఇన్సర్ట్ మెథడ్లో నుంచి జంప్ అయిపోయి స్విచ్ బ్లాక్ వచ్చేస్తుంది ఓకే సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్సర్ట్ ఆపరేషన్ ఇన్ క్యూ okay thank you